మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. పండుగ దినాల్లో దేవుడి దినమంతా మనకి ఇచ్చిన వాక్యము లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం చదువుకున్నాం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగా. దేవుడు మనకి ఈ రక్షణ కలుగు చేశాను అని ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడు. జకర్యా తనకు బిడ్డ పుట్టిన తర్వాత అప్పటి వరకు ఆయన నమ్మలేదు కనుక దూత నీ బిడ్డ పుట్టు వరకు నీవు మాట్లాడకుందు అని దూత తెలియచేశాడు. అలాగే బిడ్డ పుట్టే వరకు జకర్యా మాట్లాడలేదు. యోహాను పుట్టిన తర్వాత ఆయనకు పేరు పెట్టేటప్పుడు దేవుడు ఆయన నోరు తెరిచాడు. తెరిచిన తర్వాత ఆయన ప్రవచనం ఎత్తి ఈ విధంగా దేవుణ్ణి ప్రస్తుతిస్తూ ఉన్నాడు. ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ప్రస్తుతిస్తూ ఉన్నాడు. ఎలా అంటే, మన శత్రువుల చేతిలో నుండి మనలను జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయనను సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించు అనుగ్రహించి ఉన్నాడు అంటాడు. మన శత్రువుల చేతుల నుండి మనల్ని జీవితకాలం అంతయు నిర్భయముగా జీవించే కృప, శత్రువుల భయం లేకుండా చేయడానికి దేవుడు ఉద్భవించాడు అని ఇక్కడ తెలియజేస్తుంది. వారు శత్రువుల చేతిలో బలమైన శోధన ఎదుర్కొన్నారు. ఇశ్రాయేలీలు శత్రువుల చేతిలో బలమైన శోధన ఎదుర్కొని పట్టబడ్డారు, శోధింపబడ్డారు. కనుకనే మనకి రక్షకుడు ఉద్భవించాడు. ఆ రక్షకుడు మనల్ని ఏం చేయబోతున్నాడంటే, మన శత్రువుల చేతిలో నుండి మన జీవితకాలం అంతయు నిర్భయులపై జీవించలాగున ఆయన పరిశుద్ధ సన్నిధిని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను మనల్ని సేవింపను అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధముగాను నీతిగాను మన దేవుణ్ణి సేవింపను అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. ఈ రక్షకుడు మనల్ని రక్షిస్తాడు, మనల్ని నిర్భయముగా జీవింప చేస్తాడు, శత్రు భయం లేకుండా చేస్తాడు మనల్ని అని ఈయన జకర్యా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రవచిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క కార్యాలు ఎలా ఉండబోతున్నాయో ఈయన